ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు. అద్భుత కార్యాలను చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనుషులకు అసాధ్యమైనవి దేవుని ద్వారా సాధ్యం అవుతాయి కనుక దేవుడు అద్భుత కార్యముల ద్వారా అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో సాధ్యపరుస్తారు. మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనలో అపవిత్రత అనేది లేకుండా ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుంటామో దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా మార్చిన దేవుడు మీ జీవితాల్లో కూడా బహుశ్రేష్టమైన అద్భుతమైన కార్యాలు జరిగించేవారుగా ఆయన ఉన్నారు. మీ జీవితాల్లో ఆ అద్భుతమైన కార్యాలు పొందుకోవాలంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆ కార్యాలు తీసివేసుకుని ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుంటామో దేవుడు మన మధ్య అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. మన యొక్క మూడుబారిన జీవితం చిగురింపబడాలన్నా, సమస్యలతో ఉన్న మన జీవితం ఆ సమస్యల నుంచి విడుదల పొందుకోవాలన్నా దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యం మన జీవితంలో జరిగించాలి. ఆ అద్భుతమైన కార్యం మన జీవితంలో జరగాలంటే మనలో అపవిత్రత అనేది లేకుండా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. కనుక దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తీసివేసుకుని మనల్ని మనం పరిశుద్ధపరచుకుని ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు. కనుక ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకుని దేవునికి ఆయాసకరమైన కార్యాలుంటే తీసివేసుకుని దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా మధ్య అద్భుతమైన కార్యాలు జరిగిస్తారని చెప్పి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోమని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాట్లాడావు కనుక దేవా, మా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగాలంటే మాలో పరిశుద్ధత అనేది ఉండాలని చెప్పి స్పష్టంగా మాతో మాట్లాడవు కనుక దేవా, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధపరుచుకుని నువ్వు కలుగు చేసే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.